హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ వ్లాగ్ తెలుగు. ఈరోజు అయితే ఒక చక్కని వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఏంటి అంటే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండీ! నెక్స్ట్ వీడియోలో నేను వాడేటువంటి నా ఫేస్ క్రీమ్‌ని మీకైతే చూయిస్తాను అని. అదేనండి నేను తయారు చేసుకున్నటువంటి నా ఫేస్ క్రీమ్ మీకు ఈరోజైతే నేను చూయిస్తాను. యెస్ అండి. నేను ఈ ఫేస్ క్రీమ్‌ని నేనే తయారు చేసుకుంటాను. ఈ క్రీమ్ ద్వారా మంచి గ్లో అనేటువంటిది వస్తుంది. అండ్ పింపుల్స్ నాకు ఇప్పటివరకైతే పింపుల్స్ ఎక్కువగా రాలేదు. అండ్ స్మూత్‌గా ఉంటుంది. అండ్ స్వెట్ అనేటువంటిది ఎక్కువగా ఉండదు. స్మెల్ మాత్రం చాలా బావుంటుంది. ఈ క్వాలిటీస్ అనేటువంటిది ఈ క్రీమ్‌కి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయండి. ఇది నేను మాత్రమే చెప్పలేదు. నేను ఈ క్రీమ్ తయారు చేసి మా టీచర్స్‌కి ఇచ్చినప్పుడు అదే కాంప్లిమెంట్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్‌కి ఇచ్చినప్పుడు కూడా అదే కాంప్లిమెంట్ ఇచ్చారు. కాబట్టి మంచి రిజల్ట్ ఉన్నటువంటి ఈ క్రీమ్‌ని మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి. ఇది మనకి మార్కెట్‌లో క్రీమ్ సబ్జా గింజలు అంటే మనకి మార్కెట్‌లో ఇచ్చేస్తారండి. కానీ ఇది ఎక్కువగా మనకి మార్కెట్‌లో ఎక్కడ పడితే అక్కడ ఉండదు. కొన్ని ప్లేస్‌లలో అయితే ఎక్కువగా ఉంటుందండి. మా అమ్మ వాళ్ళ సైడు ఎక్కువగా ఉంది. కానీ నాకిక్కడ షాద్‌నగర్‌లో అయితే నేను ఎక్కడ అడిగినా నాకు ఇవి అయితే దొరకలేదు. కాబట్టి నేనెప్పుడు క్రీమ్ అయిపోయినా మా అమ్మకు చెప్తాను తీసుకురమ్మని. తీసుకొస్తుంది. నేను అలాగే ప్రిపేర్ చేసేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకుంటానండి. నాకు ఈ క్రీమ్ తయారు చేసుకున్న తర్వాత సంవత్సరం వరకైతే ఈ క్రీమ్ అనేటువంటిది వస్తుందండి. దీన్ని సెపరేట్‌గా ఫ్రిడ్జ్‌లో ఎలా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం ఒక బాక్స్‌లో తయారు చేసుకొని పెట్టుకొని, ఒక చిన్న బాక్స్‌లో డైలీ యూజ్ చేస్తాం కదండీ! అలా యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న బాక్స్‌ని పెట్టేసుకొని, అలా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ బాక్స్‌ని కూడా నేను పక్కనే పెడతాను. ఫ్రిడ్జ్‌లో అయితే ఏం పెట్టను. అయితే ఇది తయారు చేసుకోవడానికి ఒక బౌల్‌లో మనం వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్‌నయితే నేను తీసేసుకున్నాను. ఆ వాటర్‌ని కూడా కొంచెం వాటర్‌ని పక్కన గ్లాస్‌లో పెట్టుకున్నాను. ఎందుకంటే క్రీమ్ గట్టిగా మారినప్పుడు అది మొత్తం లూజ్‌గా కావడానికి అప్పుడు ఆ వాటర్‌ని యూజ్ చేయడానికని కొన్ని వాటర్‌నయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. మొత్తం మరిగినటువంటి వాటరు. ఆ మరిగినటువంటి వాటర్‌ని మళ్ళీ కొంచెం చల్లార్చి ఈ వైట్‌గా ఉండేటువంటి సబ్జా గింజలను అందులో వేసేసి మొత్తం వాటిని కరగనివ్వాలి. అందులో మనకి చక్కెర రూపంలో ఉండేటువంటి ఇది దొడ్డు చక్కెర ఉంటుంది కదండీ! ఆ దొడ్డు చక్కెర రూపంలో ఉంటుంది. దానిని మనం అందులో వేసినప్పుడు ఆ వాటర్ అనేటువంటిది ఇలా కొంచెం పొంగుతుందండి. అప్పుడు ఆ పొంగుతూ కలిపినప్పుడు ఆ వాటర్ అనేటువంటిది కొంచెం వైట్‌గా మారుతుంది. చూడండి ఇంతకుముందు వాటర్ అనేటువంటిది నీళ్ళు నీళ్ళలాగా అనిపించింది. కానీ ఇప్పుడు అది కలిపినప్పుడు ఒక వైట్‌గా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ క్రీమ్ అనేటువంటిది ఫేస్‌ని స్మూత్‌గా ఉంచుతుంది. అండ్ పెట్టుకున్నప్పుడు క్రీమిష్ అంటే ఇట్లా ఆయిలీగా అనిపిస్తుంది మన ఫేస్‌కి అప్లై చేసినప్పుడు. తర్వాత మనకి ఆయిలీ జిడ్డుగా ఏమీ అనిపించదు. కానీ ఫేస్‌కి ఇలా మొత్తం కలిసిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా బావుంటుందండి. అసలు మనం మార్కెట్‌లో ఒక చిన్న పాండ్స్ డబ్బా క్రీమ్ తీసుకున్నామనుకోండి, రూ. 100 పడుతుందండి. అది 1 మంత్ కూడా రాదు. కానీ ఈ క్రీమ్ అనేటువంటిది ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకున్నామంటే, మనకి సంవత్సరం కూడా ఉపయోగపడుతుంది. మనకి అన్ని ఐటెమ్స్ కూడా మనకి రూ. 100లో మనకి మార్కెట్‌లో లభిస్తాయండి. ఇది మొత్తం 6 ప్యాకెట్స్ ఉంటాయండి. మొత్తం ఐటెమ్స్ అనేటువంటివి. వాటినన్నిటిని అంటే మనకి రూ. 100లో ఈ 6 ఐటెమ్స్ అనేటువంటివి లభిస్తాయి. అయితే ఇంతకుముందు అది కలిపాం కదండీ! దొడ్డు చక్కెర అని చెప్పాను కదా! అది కలిపిన తర్వాత మనకి 2 పేపర్‌లలో మనకి ఇట్లా సున్నంలాగా ఉండేటువంటి 2 పౌడర్స్ అయితే ఇస్తారండి. వాటిని కూడా మనము ఇది కలిపినప్పుడు మనకి స్మెల్ అనేటువంటిది బాగా వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒకటి స్మూత్‌నెస్‌కి ఇంకొక బాక్స్‌లో ఉండేటువంటిది కొంచెం ఆయిలీగా మార్చడానికి మనకి ఉపయోగపడుతుంది. ఫస్టు నీళ్ళు వేడి చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వైట్ సబ్జా గింజలను వేయాలి. వైట్ సబ్జా గింజలు మొత్తము వాటర్‌లో కలిసిన తర్వాత మాత్రమే ఆ చక్కెర రూపంలో ఉండేటువంటి అది వేసిన తర్వాత ఆ వాటర్ అనేటువంటిది కొంచెం వైట్‌గా మారుతూ ఉంటుంది. కానీ ఆ చక్కెర వేసినప్పుడు అది కరగడానికి చాలా వాటర్‌ని తిప్పుతూ ఉన్నప్పుడు మాత్రమే అది మొత్తం కరగాలి. అన్నీ కూడా వాటర్‌లో సరిగ్గా కలిసిన తర్వాతనే ఈ 4 తర్వాత వేసేటువంటి ఈ 4 ఐటెమ్స్ అనేటువంటివి వేయాలి. అంటే ఇంతకుముందు చెప్పాను కదండీ! 2 పేపర్‌లలో మనకి సున్నంలాగా ఉండేటువంటి పౌడర్స్ వస్తాయి అని. ఆ 2 పౌడర్స్ అండ్ 2 బాటిల్స్‌లో ఉండేటువంటి ఆయిల్స్ వేసినప్పుడు బాగా కలపాలి అండి. ఇవి కలిపినప్పుడు మనకి ఆ క్రీమ్ అనేటువంటిది వేడిగా ఏమీ ఉండదు. మొత్తం చల్లారిపోయే ఉంటుంది. కానీ ఇవన్నీ వేసినప్పుడు మాత్రం
క్రీమ్‌ని చాలా బాగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ ముద్ద పట్టకుండా, ఎక్కడ అసలు ఏది కరగనివ్వకుండా ఉండకుండా మొత్తం అన్నిటిని కూడా సరిగ్గా అందులో కలిసేటట్టుగా చూసుకోవాలండి. ఎందుకు అనంటే ప్రతీదీ కూడా మనకి అందులో బాగా కలిసినప్పుడే అది మొత్తం క్రీమ్‌గా తయారవుతుంది. ఏది మనం వదిలిపెట్టినా, ఎక్కడైనా గడ్డలాగా ఉన్నా కూడా మనకి బాగోదు. కాబట్టి అన్నీ బాగా కలిసేలాగా మనం క్రీమ్‌ని కలుపుతూ ఉండాలి. ఇది ఎలా ఉంటుందనంటే చాలా వైట్‌గా ఉంటుంది. స్మెల్ మాత్రము అసలు బాక్స్‌లో క్లోజ్ చేసి పెట్టిన తర్వాత ఓపెన్ చేస్తేనే అసలు ఆ స్మెల్ అనేటువంటిది చాలా బావుంటుంది. ఇప్పుడు నేను కిచెన్‌లో తయారు చేస్తున్నాను కదండీ! అసలు కిచెన్‌లో కూడా మొత్తము ఆ క్రీమ్ స్మెల్ అనేటువంటిది ఉంటుంది. మొత్తం గిన్నెకు కూడా ఆయిలీగా ఇట్లా పడుతూ ఉంటుంది. చూడండి ఎంత వైట్‌గా మారిపోయిందో. మొత్తం ఒక గడ్డలాగా దగ్గరికి వస్తుంది. అప్పటికి కూడా తిప్పుతూనే ఉండాలి. అది మొత్తం క్రీమిష్‌గా మారిపోవాలి. అండ్ ఏది కూడా అందులో కరగకుండా ఉండాలి అనంటే మొత్తం ఆ క్రీమ్‌ని మొత్తం మనము తిప్పుతూ తిప్పుతూనే ఉండాలి. అలా చూడండి అది మొత్తం అనేటువంటిది దగ్గరగా మారిపోయి ఎలా వైట్‌గా మారిపోయిందో చూడండి. ఎంత వైట్‌గా ఉంటుందో. ఇంకా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా వైట్‌నెస్ ఎంత బాగా తిప్పితే అందులో ఉండేటువంటి అన్నీ కలిసి మనకి ఒక వైట్ అనేటువంటిది వస్తుంది. అది ఇట్లా మనం టచ్ చేసినప్పుడు మొత్తం ఇట్లా మన చెయ్యి ఇట్లా ఆయిలీగా అనిపిస్తుంది. చూడండి ఇంతకుముందు గట్టిగా ఉండే తిప్పుతూ ఉన్నప్పుడు ఎంత క్రీమిష్‌గా మారిపోతూ ఉంటుందో, దీన్ని మనం ఎంత బాగా తిప్పితే క్రీమ్ అనేటువంటిది మనకి అంత బాగా తయారవుతూ ఉంటుంది. తిప్పుతూనే ఉండాలి. మనం స్పూన్‌తో బలాన్ని యూజ్ చేసేసి దగ్గరగా మొత్తం ఆ క్రీమ్‌ని ఇలా మొత్తము కలుపుతూ ఉన్నప్పుడే మనకి అవన్నీ కలిసిపోయి క్రీమ్ అనేటువంటిది చూడండి ఇంతకుముందు కొంచెం వైట్‌గా ఎక్కువగా లేదు. కానీ ఇప్పుడు బాగా తిప్పి అన్నీ కలిసేలాగా తిప్పినప్పుడు చూడండి ఎంత వైట్‌గా మారిపోయిందో. ఇప్పుడు నేను ఇంతకుముందు వాడినటువంటి బాక్స్‌లోనే మీకు నేను పెట్టి చూయిస్తానండి. ఇప్పుడు మళ్ళీ వేరే బాక్స్‌లో పెట్టాననుకోండి, మళ్ళీ మీరు ఇప్పుడే తయారు చేశారా అన్నట్టుగా అంటారు. కాబట్టి నేను ముందే తయారు చేసినటువంటి బాక్స్‌లో ఆల్రెడీ అయిపోవడానికి వచ్చేసింది. అండ్ మా టీచర్స్‌కి చెప్పాను కదండీ! మా టీచర్స్‌కి కూడా నేను ఇచ్చాను అని. అయితే ఇప్పుడు నేను ఆ బాక్స్‌లో అయితే నేను పెట్టేస్తున్నాను. చూడండి అది కొంచెం అది మొత్తం బాక్స్ నిండా ముందు చేసి పెట్టాను. అది మొత్తం అయిపోయింది. అక్కడ కొంచెం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు నేను దానిని మొత్తం ఈ బాక్స్‌లో అయితే నేను నింపేసుకొని పెట్టేసుకుంటున్నాను. అయితే ఈ బాక్స్‌లోనే నేను ఏం యూజ్ చేయను. మళ్ళీ ఒక చిన్న సెపరేట్‌గా ఒక బాక్స్ పెట్టుకుంటాను. ఇందులో నుండి ఒక స్పూన్ చాలండి నాకు ఒక 1 మంత్ వరకైతే ఉపయోగపడుతుంది. ఎక్కువ క్రీమ్ మనమే తయారు చేస్తున్నామని ఎక్కువగా అయితే పెట్టుకోము కదండీ! క్రీమ్ లాగానే యూజ్ చేయాలి. అండ్ ఇది నేను ఫేస్‌కి మాత్రమే యూజ్ చేస్తాను. కానీ ఫేస్‌కి మంచి బెస్ట్ రిజల్ట్ అండ్ చౌకగా లభిస్తుంది. అంటే 100 రూపీస్‌లో మనకి సంవత్సరానికి సరిపడేటువంటి క్రీమ్ అయితే మనకి లభిస్తూ ఉంటుందండి. ఇదేనండి నేను ఈ వీడియోలో చూపించేటువంటి నా ఫేస్ క్రీమ్ నేను ఎలా తయారు చేశానో మీకు చూపించాను. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అయితే అడగండి. నేను క్లారిఫై చేస్తాను. చూడండి క్రీమ్ అనేటువంటిది చాలా వైట్‌గా ఉంటుంది. మంచి స్మెల్‌తో కూడి ఉంటుంది. అండ్ చెప్పాను కదండీ ఇంతకుముందే స్వెట్ ఎక్కువగా రాదు. ఖచ్చితంగా స్వెట్ అనేటువంటిది ఎక్కువగా రాదు. నేను వేరే క్రీమ్‌కి నేను తయారు చేసినటువంటి క్రీమ్‌కి అబ్జర్వ్ చేసింది అనంటే స్వెట్ అనేటువంటిది మనకి ఎక్కువగా అనిపించదు. ఫేస్ పెట్టుకున్నప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. పింపుల్స్ అయితే నాకు చెప్పాను కదా! నాకైతే ఇప్పటివరకే రాలేదు. ఇదేనండి నేను తయారు చేసినట్టు ఫేస్